గవర్నమెంట్ ఇంకా పెద్ద మిస్టేక్ ఉంటుంది. ఏంటి అంటే ఒక ప్రాపర్ ఆర్డర్లో జాబ్స్ వేయదు, వేసినా కానీ దాని ప్రాపర్ ఆర్డర్లో రిజల్ట్స్ రిలీజ్ చేయదు. ఒకేసారి 3-4 ఎగ్జామ్స్ వేస్తారు. ఫస్ట్ చిన్నదాని రిజల్ట్ ఇస్తారు, తర్వాత దానికన్నా పై పోస్ట్ రిజల్ట్ ఇస్తారు. ఎవరైనా నిరుద్యోగులు అనే వాళ్ళు ఏం చేస్తారు, ఏది వస్తుంది మంచిది కదా అని చెప్పి ఫస్ట్ ఆ కింది దానికి జాయిన్ అవుతారు. తర్వాత ఒకవేళ రిజల్ట్ వస్తే కనుక దానికన్నా పైన దాంట్లో మళ్ళీ ఇది వదిలేసి అందులోకి వెళ్తారు. అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ కింద వేకెంట్ పోస్ట్ ఖాళీ అవుతాయి కదా, సో దీన్ని అది వేకెంట్గానే వదిలేస్తారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈసారి 10,000 ఉద్యోగాలు ఇచ్చామని ఎగ్జాంపుల్ ఇది చెప్పుకుంటారు. ఈ వేకెంట్ అయిన పోర్షన్ మళ్ళీ నోటిఫికేషన్ వేసి మళ్ళీ అవి వేసామని చెప్పుకుంటారు. గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ ఫస్ట్ జరిగింది అనుకోండి, గ్రూప్ 1, 2, 3, 4 అన్నీ జరిగాయి అనుకోండి. ఫస్ట్ గ్రూప్ 4 రిజల్ట్ ఇస్తారు, తర్వాత గ్రూప్ 3 ఇస్తారు. ఎక్కినోడు ఫస్ట్ గ్రూప్ 2 ఎక్కుతాడు, మళ్ళీ ఇది వదిలేసి గ్రూప్ 3కి వెళ్తాడు, లేకపోతే గ్రూప్ 2కి వెళ్తాడు. ఈ బ్యాక్లాగ్ గ్రూప్ 4 పోస్ట్ అన్ని మళ్ళీ ఇంకోసారి నోటిఫికేషన్ వేసామని చెప్తారు. అంటే ఒకే జాబ్ని గవర్నమెంట్ 2 సార్లు వేసామన్నట్టుగా చూపిస్తుంది. దీనివల్ల ఎవరు నష్టపోతారు అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా లాస్లోకి వెళ్తారనమాట. గ్రూప్ 1 రిజల్ట్ ఫస్ట్ ఇచ్చారనుకోండి, అందులో ఎక్కే వాళ్ళు ఎక్కుతారు. రానోడు గ్రూప్ 2లోకి వెళ్తాడు, రానోడు గ్రూప్ 3లోకి వెళ్తాడు, లేకపోతే గ్రూప్ 4లోకి వెళ్తాడు. రివర్స్ ఆర్డర్లో ఇస్తే అన్నింటిలో వాడు ఎలిజిబుల్ ఉన్నాడు అనుకో, గ్రూప్ 1 కొట్టగలిగాడు, మిగతా 4 కొట్టాడు అనుకో, వాడు మిగిలిన 3 పోస్టులని వేస్ట్ చేస్తున్నాడు అక్కడ. ఇది జరుగుతుంది. సో గవర్నమెంట్ కూడా ఏంటంటే ప్రాపర్గా మీ పబ్లిసిటీ స్టంట్లు తగ్గించి జనాల లైఫ్లు కాబట్టి ఒక ప్రాపర్ ఆర్డర్లో ఎగ్జామ్లు పెట్టి ప్రాపర్ ఆర్డర్లో రిజల్ట్ ఇవ్వండి.